గత ప్రభుత్వ 5 ఏళ్ల విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. పాలకులు తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారే పరిస్థితి ఉంటుందని, మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని అన్నారు. ఇక సమిష్టిగా కష్టపడితే 2047 నాటికి మంచి పొజిషన్లో ఉంటామన్నారు. బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా గత 5 ఏళ్ల పాలన సాగిందని, ఒకప్పుడు ఆంధ్ర అధికారులంటే ఢిల్లీలో ఒక గౌరవం ఉండేదని, ఇప్పుడు చులకన భావం కలిగే పరిస్థితిని తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర పునర్నిర్మాణానికి అధికారులంతా అంకితం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అన్ని దేశాల్లో డెమోగ్రఫిక్ డిసడ్వాంటేజ్, ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది. దీంతో ఆంటర్ప్రెన్యూర్స్ గా తయారయ్యారు. ఈ రోజు ప్రౌడ్ గా నేను చెప్పగలుగుతున్నాను, ప్రపంచం మొత్తం హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఇండియన్స్, అందులో 33% తెలుగు వాళ్ళు. అంటే ఒక ప్రభుత్వం యొక్క విధానం, ఆ రోజు మనం తీసుకున్న పబ్లిక్ పాలసీ 25 ఏళ్లలో మనం ఊహించని పరిణామాలు, ఊహించని ప్రగతిని మనం సృష్టించే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ గతంలో చేసిన పనులు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఈ రోజు మీరు చేయబోయే పని భవిష్యత్తులో ఒక చరిత్ర సృష్టించే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు మేము ఈ 5 ఏళ్లలో ఒకరిద్దరుగా అందరం సఫర్ అయ్యాం. ఎన్ని విధాల సఫర్ కావాలో అన్ని విధాల సఫర్ అయ్యాం. అయితే మా కమిట్మెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏమీ చేయలేరని నిరూపించుకున్నాం. అందుకే ఈసారి ప్రజలు మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను, కానీ తెలుగుదేశం పార్టీ వచ్చి కూడా 43 ఏళ్లు అయింది. కానీ ఈసారి ఇచ్చిన మ్యాండేట్ చూస్తే ఎప్పుడూ రానంత మ్యాండేట్, ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు. అదే సమయంలో యాస్పిరేషన్స్ కూడా విపరీతంగా ఉన్నాయి. మీరు ఈ విషయం ఆల్ ఆఫీసర్స్ ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం, నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని, మమ్మల్ని నమ్మండి, ప్రజలు గెలవాలి. ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ మాకు ఓట్లు వేయాలి. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని మేము హామీ ఇచ్చాం. పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చాం. ప్రజలు గెలిచారు, మమ్మల్ని గెలిపించారు. కానీ ఈరోజు పునర్నిర్మాణం చేయాలంటే గడిచిన 40 రోజులుగా, అంటే 50 రోజులు అయిపోయింది, ఇంకో 10 రోజుల్లో 60 రోజులు అవుతుంది. కానీ చాలా సమస్యలున్నాయి. ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితమైన భావంతో పోవడానికి ఒక దశ దిశ నిర్దేశించే సమావేశంగా ఉంటుంది. ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్ గా ఉంటుంది. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డ్యామేజ్ అయిన బ్రాండ్ ని రివైవ్ చేసుకోవాలి. అదే సమయంలో మళ్లీ ఆంధ్ర అడ్మినిస్ట్రేషన్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ గా మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజావేదిక ఉంటే అక్కడ పెట్టేవాళ్ళం. ఈ రోజు బయట పెట్టడం ఇష్టం లేక ఆ రోజు కాన్ఫరెన్స్ హాల్ కట్టుకున్నాం. అక్కడ ఇది కూడా ఆ రోజు కట్టిన కాన్ఫరెన్స్ హాలే, మళ్ళా ఇక్కడ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. 5 ఏళ్లు ఒక్క కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టలేదు అంటే అడ్మినిస్ట్రేషన్ ఏ దిశగా నడిచిందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇదొక ఆనవాయితీ. ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు మంచి జరగాలంటే అలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ను కూడా కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రాబోయే 3 నెలలకు ఒక్కసారి
మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుందాం. 164 assembly seats, 21 MPs, 93% స్ట్రైకింగ్ రేట్ తోటి ఈ ప్రభుత్వాన్ని స్థాపించగలిగా ఉంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ వెరీ కమిటెడ్ డీప్ చేంజ్ కోరుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితికి రావడానికి మేమందరం కూడా చాలా నలిగి వచ్చాం. వ్యక్తిగతంగా మా మీద దాడులు కానీ తిట్లు కానీ ఇంక్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెట్స్ కానీ ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ ఇవన్నీ అనుభవించి వచ్చామంటే ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థల్ని బతికించాలనే చెప్పు. గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్లు చదివి ఉన్నాలో, ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే a handful of collectors would come out and emerge out. అలాంటి ఒక ఇమినెంట్ వ్యవస్థని, బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలో చేయడం మా అందరికీ చాలా బాధ కలిగించింది. మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే ఈ వ్యవస్థని బలోపేతం చేయాలి, వ్యవస్థని బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్ దెబ్బలు తిని ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి ఈ వ్యవస్థని బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. బట్ గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్స్ కమిట్మెంట్, దే సేవ్ ద డెమోక్రసీ, దే బ్రాట్ us into పవర్. ముందు మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నా అంటే వీఆర్ హియర్ టు స్ట్రెంగ్థెన్ యూ, వీఆర్ హియర్ టు ఎంపవర్ యూ, వీఆర్ హియర్ టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్. ఇన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉందో చూశారు. గతంలో చాలామంది నా సన్నిహితులు సహచరులు కొంతమంది చెప్తా ఉన్నారు, ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎనీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం. ఇదివరకు ఒక మోడల్ స్టేట్గా ఉండేది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ ఇన్ ద లాస్ట్ 5 yearsలో. హౌ నాట్ టు బి, ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజేస్తుంది. ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండాలో తెలియజెప్పింది, ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజెప్పిందని. సో వీ వాంట్ టు బ్రింగ్ బ్యాక్, to take it back to the old state of under the leadership of dynamic leadership of Honorable CM Sri Chandrababu Naidu garu. ఆయన అనుభవం, ఆయన దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి బలంగా మేలు చేస్తుందని మీ అందరికీ తెలుసు, మా అందరికీ సంపూర్ణ నమ్మకం ఉంది. నేను పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్తో పాటు ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ శాఖలు కూడా తీసుకున్నాం. వీటిలో కొన్ని మీ సహాయ సహకారాలు కావాల్సినవి, మీరు ఏం కావాలని మేము ఆశిస్తున్నాం చెప్తాను. 164 శ్రీ సత్యసాయి జిల్లా పెద్ద కమ్మవారిపల్లిలో 2 ఇళ్లలో పాములు దూరాయి. వాటిని చూసిన ఇంటి యజమానులు భయంతో వణికిపోయారు. స్నేక్ క్యాచర్కు ఫోన్ చేయడంతో అతి కష్టం మీద వాటిని బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు. స్నేక్ క్యాచర్ మూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో అడవులు తగ్గిపోవడం వల్ల తరచూ పాములు జనావాస ప్రాంతాల్లోకి వస్తున్నాయంటున్నారు స్థానిక ప్రజలు. నీ కాళ్ళ దగ్గర ఉండి కట్టా చెక్క తీసేస్తా. అక్కడే ఉంది. ఇద్దరే పోనా ఇట్లదే. రే ఆటిని దిలే, ఆటిని అక్కడి ఫోటో కొట్టా మంచిది ఆయన బొమ్మ. నువ్వు
విజయనగరం జిల్లా జామి మండలం కిర్లా గ్రామ సమీపంలో బంగారయ్య చెరువులో అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు. స్థానిక అధికారుల సహకారంతో తవ్వకాలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించిన మీడియాపై బెదిరింపులకు దిగుతున్నారు. స్థానిక అధికారులకు ఫోన్ చేసినా స్పందించని పరిస్థితి నెలకొంది. ఏపీలో అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ నేతలపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా తయారైనట్లు వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్ నేతృత్వంలో పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు ఢిల్లీకి వెళ్లి మరీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ డిమాండ్ చేశారు. తాజాగా నంద్యాల, జగ్గయ్యపేటలలో జరిగిన ఘటనలను ఉదహరిస్తూ ఏపీలో ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థానంలో ముఠా పాలన కనిపిస్తోందంటూ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ విమర్శించారు. జగన్ వ్యాఖ్యలపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందిస్తూ జనం చీకొట్టిన జగన్ మాత్రం తన చీటింగ్ బుద్ధి మార్చుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేసినా జగన్లో ఎటువంటి మార్పు రాలేదన్నారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, జగన్ తప్పుడు ప్రచారాన్ని జనం నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. త్వరలో వైసీపీ ఆఫీస్కు టూలెట్ బోర్డు ప్రకటించడం ఖాయమని సెటైర్ వేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట గ్రామంలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఎంకేఆర్ హైస్కూల్ మైదానంలో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో మెన్స్ విభాగంలో ప్రకాశం జట్టు, ఉమెన్స్ విభాగంలో విజయనగరం జట్టు విజయం సాధించాయి. ఈ పోటీలకు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. మరి చాలా చాలా కూడా ఈ ఆర్గనైజ్ కమిటీ చాలా అభినందించాలి. దాని ఇక్కడ రావడం కూడా మేము ఎంతో సంతోషం, ఇక్కడ పెట్టడం చాలా సంతోషం. పార్లమెంట్ సభ్యులు ఈ క్రీడా పోటీలకు వెన్నుదండుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, రాష్ట్ర కబడ్డీ సంఘం కార్యదర్శి శ్రీకాంత్ గారు దయచేసి వారిని ఆహ్వానిస్తున్నాను. అలాగే నమస్కారం. ఈరోజు 11 బీచ్ కబడ్డీ ప్రోగ్రామ్ కి ఈ పోటీలకి నేను రావడం, మీ అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. రేపు నాకు పార్లమెంట్ ఉన్నా ఈరోజు ఈ గ్రామానికి వచ్చి ఈ కబడ్డీ పోటీలు చూడడం నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను. నన్ను మీ ఎమ్మెల్యే గారు ప్రశాంత్ మేడం నువ్వు ఖచ్చితంగా పోవాలా, ఆమె ఏదో కారణం వల్ల పోలేకపోతున్నాను, అందుకని నువ్వు ఖచ్చితంగా పోవాలంటే ఈరోజు
కళ్యాణు, కమలాకరు వీళ్ళంతా ఒక టీము, అంటే ప్రశాంతి టీము. ఈ టీం మెంబర్స్ అందరూ నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అన్నారు. రవి, పవను, రమేష్, విజయ్ కుమార్ ఈ నలుగురు దీనికి ఏం చెప్పాలా, వాళ్ళ ఇంట్రెస్ట్ అనుకోండి, ఏదైనా చాలా పెద్ద ఎత్తున ఈ అరేంజ్మెంట్ చేశారు. 13 ఉభయ జిల్లాల నుంచి మీరందరూ రావడం, 13 మెన్స్ టీము. మెన్స్ అంటే బాయ్స్, మీరంతా 15 years బిలో సీనియర్స్. బాయ్స్ కానీ గర్ల్స్ కానీ 13 జిల్లాల నుంచి, ఉభయ జిల్లాల నుంచి రావడం చాలా సంతోషం. గత ప్రభుత్వంలో ఎంపీగా నెల్లూరు అభివృద్ధికి విశేష కృషి చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డిపై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలు అర్ధరహితమని వైసీపీ ముస్లిం మైనారిటీ నేత షేక్ మొయినుద్దీన్ అన్నారు. నెల్లూరు వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభాకర్ రెడ్డిపై టీడీపీ ముస్లిం మైనారిటీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. ముస్లిం మైనారిటీల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆ సమస్యలకు ఆదాల సత్వర పరిష్కారం చూపిన విషయాన్ని నేడు టీడీపీలో చేరిన నేతలు మర్చిపోయారా అంటూ మొయినుద్దీన్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలు చేపట్టవద్దని చెప్తుంటే ఆ పార్టీ నేతలు మాత్రం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఆదర ప్రభాకర్ రెడ్డి గారిపై బురద చల్లడము ఒక ఉద్దేశంగా, ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు. అదే ఒక పోరాటంలాగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఆదర ప్రభాకర్ రెడ్డి గారిని విమర్శిస్తే మాకు రాజకీయ లబ్ధి జరుగుతుంది, మేము రాజకీయంగా లాభపడతామని ఒక దురుద్దేశంతో కొంతమంది కావాలని, ఒక గౌరవప్రదమైన వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా నెల్లూరు జిల్లాకు ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఇది ఎవరు కూడా కాదనలేని సత్యం. నెల్లూరులో ఈరోజు రైల్వే స్టేషన్ పనులు జరుగుతున్నాయంటే, స్మార్ట్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చెందుతున్నదంటే దానికి కారణము ఆనాడు ఎంపీగా ఉండి రైల్వే బోర్డు మెంబర్గా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇది తీసుకొచ్చారు అనేది సత్యం. ఇది ప్రజలకు చాలామందికి తెలియకపోవచ్చు, వేరెవరు తెచ్చారు, అది చేశారని. ఈరోజు నెల్లూరు జిల్లాలో, నెల్లూరు రూరల్లో కానీ, నెల్లూరు సిటీలో కానీ ఎక్కడైనా కూడా ఈ ఫ్లైఓవర్లు వచ్చాయంటే దానికి కారణము ఒకే ఒక వ్యక్తి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఇది కాదనలేని సత్యం. సోదరులారా, మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులకు, ఖాదర్ నవాజ్ ఖాన్ పేటలో ఈద్గా విషయంలో జరిగిన విషయం అందరికీ తెలుసు. రంజాన్ నెలలో అక్కడ నమాజ్ చేసుకునే సమయంలో రెవెన్యూ అధికారులు, పోలీసులు వచ్చి ఇది ప్రభుత్వ స్థలము, ఇక్కడ పెట్రోల్ పంప్ కడుతున్నాము అని చెప్పి వాళ్ళకు డిస్టర్బ్ చేయడం జరిగింది. ఆ సమయంలో అక్కడ ప్రాంత ప్రజలు, ముస్లిం మైనారిటీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి, సార్ మాకు విధంగా జరుగుతుంది, మేము ఎన్నో సంవత్సరాలు అక్కడ నమాజ్ చదువుకుంటున్నాము, ఈ రోజు వచ్చి మమ్మల్ని అక్కడి నుంచి లేపేసి కదా పెట్రోల్ పంప్ స్థలం అంటున్నారని. గతంలో టీడీపీ నాణ్యతా లోపం వల్లే యాష్ పాండ్ కట్ట తెగిపోయిందని మాజీ మంత్రి కాకాని గౌతమ్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా నేలటూరులోని ఏపీ జెన్కో సంస్థకు చెందిన యాష్ పాండ్ కట్ట తెగిపోవడంపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. పొలాల్లోకి బూడిద నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, టీడీపీ నేతల దుశ్చర్యలే రైతుల ఆవేదనకు కారణమని మండిపడ్డారు. రైతులను ఆదుకునే విషయంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. వాస్తవాలను తెలుసుకోకుండా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బూడిద కనుక పొలంలో దిగితే ఫర్దర్గా మామూలుగా సాయిల్ లిక్విడ్ అవుతుంది. అందుకని వీలైనంత త్వరగా ఆ సాయిల్లో ఉండేటువంటి దాన్ని మామూలుగా సీల్ రిమూవ్ చేసి వాళ్ళకి ఏదైనా. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రానికి చెందినటువంటి యాష్ పాండ్ గండిపడి ఉన్నటువంటి బూడిదమయమైనటువంటి నీరు పక్కన ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లోకి, రొయ్యల గుంతల్లోకి పారడం, అదేవిధంగా పంట కాలువల్లో కూడా ఈరోజు ఆ బూడిద పేరుకుపోవడం, వీటితో పాటు
మత్స్య సంపదను కూడా మత్స్యకారులు కోల్పోయి జీవనోపాధిని కూడా వాళ్ళు కోల్పోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు గ్రీవెన్స్ డేలో ముందుగా ఈ విపత్తు సంభవించింది కాబట్టి దీనికి సంబంధించి ఎంత మేర నష్టం జరిగింది, ఎంతవరకు నష్టం జరిగింది, అంటే విస్తీర్ణం ఎంత, ఆ విస్తీర్ణంలో జరిగినటువంటి నష్టం అంచనా ఎంత అనేటువంటిది నిర్ధారించి అక్కడ ఉన్నటువంటి రైతులకి నష్టపరిహారం అందించడంతో పాటు మత్స్యకారులకు కూడా ఈరోజు జీవనోపాధి కల్పించడానికి జీవన భృతి ఏర్పాటు చేయండి అని చెప్పి గ్రీవెన్స్ డేలో ఈరోజు ఇవ్వడం జరిగింది. రైతులందరం కలిసి వచ్చి ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఎక్కడైతే ఈ పొరపాటు జరిగిందో ఈ పొరపాటు జరగడానికి కారణాలు విశ్లేషించి ఎన్ని రకాలైనటువంటి అన్యాయాలు అక్రమాలు ఏపీ జెన్కోలో గతంలో జరిగాయో ఈరోజు జరుగుతున్నాయో వాటి మీద కూడా సమగ్రంగా న్యాయ విచారణ జరిపించి ఎవరైతే బాధ్యులైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని విడిచి వెళ్లినా వాళ్ళు కట్టిన నిర్మాణాలు నేటికి చెక్కు చెదరకుండా చారిత్రక సాక్ష్యాలుగా మిగిలాయి. 2 శతాబ్దాలు దేశాన్ని పాలించిన సమయంలో ఎన్నో జలాశయాలు, భవనాలు, సత్రాలు కట్టించారు. అందులో ఒకటి విక్టోరియా మహారాణి తవ్వించిన బావి. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ రాణి బావికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాంతం పేరు రాణిబావి. జాతీయ రహదారికి ఆనుకునున్న ఈ బావి చుట్టుపక్కల ఎలాంటి జనావాసాలు ఉండవు. జనావాసాలు లేని ఈ ప్రాంతంలో మంచినీటి బావి ఎందుకుందనే సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది. కడప జిల్లా బద్వేల్, మైదుకూర్ల మధ్య ఈ బావిని తవ్వించడానికి బలమైన కారణమే ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యపు పట్టప్రాణి అలెగ్జాండ్రినా విక్టోరియా 50 సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ బావి తవ్వించారు. ఈ సందర్భంగా ప్రజల కోసం కొన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రకటించారు. ఇలా రాణిబాయి అని రాణి దగ్గర రాణిమ్మ కట్టించిపోయింది. రాణి వనము పెద్ద వనం వేసి ప్రజల కోసం వేసిపోయింది. రోడాపన వచ్చే పోయేలకు ఇక్కడ 7 ఊర్లు ఉన్నాయి. మఠం దాకా ఊర్లే, అందరూ ఇక్కడికే నడిచి రావాలా. ఇక్కడికి వచ్చి నీళ్ళు తాగి ఇక్కడే ఉండి మానల కింద ఇక్కడనే జీవనం చేస్తాన్నారు. బద్వేలు మైదుకూరు సెంటర్, బద్వేలు మైదుకూరు సెంటరా. ఇక్కడ రాణిబాయి అని రోడ్లోనే ఉంది. ఎన్నో వందల సంవత్సరాలు ఫస్ట్ నుంచి ఉండే పాతది ఊరు. ఇక్కడ లంకమలని ఇక్కడే ఉంది, ఇంచే పోవాలా. తినాలప్పుడు కూడా ఇక్కడే అందరూ వచ్చి 2 రోజులు ఇక్కడే ఉంటారు. ఇక్కడ బాగా నీళ్లు తాగి ఇక్కడనే అన్నాలు వండుకొని తిని తినాలకు లోపల కొండలేకి పోయి వచ్చారు లంకమల్ల కాడికి. విక్టోరియా ప్రకటించిన పథకాల్లో భాగంగా తాగునీటి బావులు, గ్రంథాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులను నిర్మించారు. అంతేకాకుండా జాతీయ రహదారుల పక్కన అనేక సత్రాలు సైతం కట్టించారు. ఏళ్ల తరబడి జైలులో మొక్కుతున్న పలువురు ఖైదీలను ఈ సందర్భంగా విడుదల చేశారు. అప్పటి దత్త మండలాలైన బళ్ళారి, కడప, కర్నూలు, అనంతపురంలో ప్రజల దాహార్తిని తీర్చడంపై ప్రత్యేక దృష్టి సారించారు. రాయలసీమలో ఎన్నో బావులు విక్టోరియా రాణి తవ్వించారు. కొంచెం బూడిపోయింది, పాతపడిపోయింది. లోపల బావి ఉంది. ఈడ ఒక బకెట్ బావిలో నీళ్లు చేదుకుంటేది పోతాను. బయట నీళ్ళు లేకుండా ఎండల కాలం, మంచి ఉగాది ఎండల కాలం అప్పుడు ఇక్కడ బాగా అభివృద్ధి బాగా జరుగుతుంది. ఇక్కడనే ఎక్కడి నుంచో చన్నాలు పెట్టడము, ఇక్కడ మాల కింద కూర్చొని తినడం, ఉన్నవారు తెచ్చి గొప్ప వాళ్ళు తెచ్చి అన్నం ఉడకబెట్టి పెట్టడం. 2 రోజులు తినాల ఉంటుంది. ఇక్కడే వచ్చే పోయి నడిచి వస్తాను. అప్పుడు ఈ బస్సులు గీసులు లేవు. దానివల్ల ఉపాధితో బతుకుతా అన్నారు. నీళ్లు బాగుంటాయి. నీళ్ళు ఇప్పుడు కూడా తీసుకుపోయి అంత లెక్కలు తీసుకుపోతా అంటారు. ఇప్పుడు కూడా మంచి నీళ్ళు, మూట నీళ్ళు బాగా తెల్లగా ఉంటాయి. కడప, కర్నూలు ప్రాంతాల నుంచి బ్రహ్మంగారి మఠానికి ఈ మార్గం నుంచి పూర్వం కాలినడకన వెళ్లేవారు.
బాటసార్ల దాహార్తి తీర్చుకోవడం కోసమే ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా బావిని తవ్వించారు. అంతేకాకుండా ఇక్కడి నుంచే లంకమల్ల అభయారణ్యంలో వెలిసిన లంకమల్లేశ్వర స్వామి దర్శనానికి కూడా అనేక మంది నడిచి వెళ్లేవారు. భక్తులు రాత్రిపూట ఈ ప్రాంతంలో బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. బావి తవ్వించక ముందు ఇక్కడ ఎలాంటి నీటి వసతి లేక బాటసార్లు అనేక ఇబ్బందులు పడ్డారు. వాటిని దృష్టిలో ఉంచుకుని విక్టోరియా మహారాణి ఇక్కడ సత్రం నిర్మించడంతో పాటు బావిని తవ్వించారు. రాణిబావి సమీపంలో 12 ఎకరాల విస్తీర్ణంలో చింత చెట్లను కూడా విక్టోరియా నాటించారు. అప్పటి నుంచి బ్రహ్మంగారి మఠం, లంకమల్ల వెళ్లే భక్తులతో పాటు పాదచారులు ఈ సత్రంలో సేద తీరి ఈ బావి నీటితో దాహార్తి తీర్చుకుని వెళ్లేవారు. ఇక్కడ నాటిన చింత చెట్ల నుంచి వచ్చే చింతపండు సేకరించి అమ్ముకుని జీవనం సాగించేవారు. అయితే ఈ బావి నీరు ఇప్పటికి ఎంతో స్వచ్ఛంగా ఉందని, ఎంతో రుచిగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ నీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని అనేక ప్రాంతాల నుంచి వచ్చి బాటిళ్లలో నీరు తీసుకెళ్తుంటున్నారని చెప్తున్నారు. నా పేరు అబ్రహాము. నేను ఇక్కడ చూసినప్పుడు బాగా చింతమాలు దండిగా ఉన్నాయి. ఇక్కడ దండిగా దానివల్ల బతుకుతాన్నారు. చింతపండు కాయలు కాసి ఆ చింతపండు తీసుకుపోయి మా పూర్వీకులు అందరూ బాగా అభివృద్ధి అయ్యి దానితోనే బతుకుతాన్నారు. ఇక్కడ కొండ ప్రాంతంలో ఉంది రోడ్డు ఆపున, దానివల్లనే మాకు జీవనం జరుగుతుంది. నేటికి బ్రిటిష్ పాలనకు సజీవ సాక్ష్యంగా ఉన్న రాణిబావి ప్రమాదం పొంచి ఉంది. ఈ బావిలో పరిసర ప్రాంత భూముల యజమానులు పొలంలోని రాళ్లను వేయడంతో కొంత భాగం దెబ్బతింది. శతాబ్దాలుగా ఎందరో దాహార్తిని తీర్చిన ఈ బావిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఎస్సీ ఎస్టీలను ఉపకులాలుగా వర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకు అధికారాలు కల్పించేలా సుప్రీంకోర్టు ఈ నెల 1వ తేదీన ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగానికి పూర్తి వ్యతిరేకమని, రాజ్యాంగ వ్యతిరేకమైన ఈ తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మాల మహానాడు నాయకులు పివి రావు తెలిపారు. ఇదే విషయంలో సుప్రీంకోర్టు 2004 నవంబర్ 5న ఇచ్చిన తీర్పును కాదని మరలా అదే సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వెలువరించడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉన్నదని వారు తెలిపారు. ఈ నెల 1వ తారీఖున భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీలను కేటగిరైజ్ చేస్తూ వర్గీకరించుకోవచ్చు అంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలను కట్టబెడుతూ ఇచ్చినటువంటి తీర్పును పివి రావు మాల మహానాడు తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుచేతనంటే ఈ తీర్పు భారత రాజ్యాంగానికి పూర్తి వ్యతిరేకం. ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్ 341ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. దాని చేత మేము ఈ యొక్క తీర్పుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుచేతనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ కులాలు విభజించడానికి వీలు లేదని స్పష్టంగా రాజ్యాంగం చెబుతుంది. 2005 సంవత్సరంలో ఇదే విషయంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లదు అంటూ ఒక తీర్పునిచ్చింది. అది రాజ్యాంగ విరుద్ధమని చెప్పి ఆ రోజే పేర్కొంది. ఈ విషయంలో ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా చర్చించాలన్నా భారత పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉందని చెప్పేసి ఆ రోజు ఇచ్చినటువంటి తీర్పు ఒకసారి. వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉందనే అహంకారంతో అప్పుడు అడ్డగోలుగా మాట్లాడారని, ఇంట్లో ఉన్న మహిళలను కూడా వదలకుండా బూతులు తిట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించాక వల్లభనేని వంశీ వంటి వాళ్లు ఊరొదిలి పారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. గన్నవరం కాందాదా అంటే మీకు తెలుస్తుంది. మణిమణి సినిమాలో బ్రహ్మానందం రౌడీ కాని రౌడీలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెలాయిస్తారు. ఆయన ఎవరో తెలుసు కదా, గన్నవరం కాందాదా అంటే వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీ అనేవాడు పెద్ద కన్నింగ్ ఫెలో. అతను అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని, కుటుంబ సభ్యుల మీద అనేక మాటలు మాట్లాడి తెలుగుదేశం పార్టీ ఆఫీసు తగలబెట్టి దాంట్లో ఇవాళ పారిపోయి అసలు ఎన్నికలైన మరుక్షణమే అక్కడి నుంచి పారిపోయి
నోరుందని ఇష్టం వచ్చినట్టు ఆగడం ఎందుకు, ఎన్నికలు అయిపోగానే పారిపోవడం ఎందుకు, అందుకని కాందాదా. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే నేను మీడియాలో చూసా పోలీస్ బృందాలు ఒక 3 గాలిస్తున్నాయని, దాన్ని తప్పుదారి పట్టించడానికి, ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి అని మళ్ళీ సోషల్ మీడియాలో వంశీని హైదరాబాద్ నుంచి వస్తుంటే అరెస్ట్ చేశారు అని ఒక తప్పుడు ఏమంటారు ప్రచారం. పారిపోయి ఎక్కడో దాక్కున్నాడు, ఎలికి బొక్కలో దూరినట్టు ఎక్కడ దూరిపోయి మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి. వంశీ, నువ్వు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడివి, నేను పరిటాల రవి సన్నిహితుడిని లేదా పరిటాల రవి అనుచరుణ్ణి అని ప్రగల్భాలు పలికిన వాడివి నువ్వు. ఆ పరిటాల రవి గారి మీద గౌరవంతో నీకు కొంతమంది సరే సహచరులుగానో లేకపోతే మిత్రులుగానో ఉన్నారు. నువ్వు ఆఖరికి పరిటాల రవి గారి ఆస్తులు కూడా దోచావు. హైదరాబాద్లో పరిటాల రవి గారు ఇతని పేరు పెట్టిన ఆస్తులు కూడా దోచి వాళ్ళ ఇతను ఎంత కన్నింగ్ ఫెలో అంటే, విజయవాడ నగరంలో పార్టీ అధ్యక్షుడిగా చేసినప్పుడు మాకు తెలుసు, ఇక్కడ మనిషి ముందు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట. అసలు ఇతను పార్టీ ఎందుకు మారాడో కూడా మిమ్మల్ని మీకు వివరిస్తున్నా. మొన్నటి వరకు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి ఆంజనేయుల్ని హనీ ట్రాప్ చేసి ఇరికించాడు ఆంజనేయుల్ని. ఆ ఆంజనేయులు ఏం చేశాడు, డీజీగా వచ్చాడు. అప్పటి వరకు తెలుగుదేశంలో ఉన్నంత వరకు బిల్డప్ ఏంటంటే, సూర్యుని నేనే చంపించా, లేదా వాళ్ళని నేనే చంపించా, వీళ్ళని నేనే చంపించానని ఈ పోస్కోల మాటలతో బతికేవాడు. ఎప్పుడైతే డీజీగా వచ్చాడో చంద్రబాబు గారు చెప్పారు, అరే నీకు ఎవడన్నా వచ్చాడని నేనున్నా అన్న. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక పర్వతం, అండ. తప్పు చేయలేని వాడికి అండ. తప్పు చేస్తే మాత్రం సొంతోడన్నా సరే క్షమించడు ఆయన. నెల్లూరులో ఎందరో ప్రముఖులకు ఓనమాలు నేర్పిన విద్యాలయం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. అసాంఘిక శక్తుల చేతిలో బందీగా మారింది. వందలాది మంది భవిష్యత్తును తీర్చిదిద్దిన పాఠశాల కళావిహీనంగా దర్శనమిస్తోంది. ఒకప్పుడు సీఎంలు విద్యనభ్యసించిన కోల్ సకర్మ్యాన్ హై స్కూల్ దుస్థితిపై న్యూస్ 360 ప్రత్యేక కథనం. చూడగానే ఏదో రాజప్రాసాదంలా కనిపిస్తున్న ఈ భవన సముదాయం ఒకప్పుడు వేలాది మందికి అక్షరాభ్యాసం చేయించిన ఘన చరిత్ర కలిగిన పాఠశాలంటే ఆశ్చర్యమేస్తుంది కదా. నిజమే, వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ స్కూల్ భవనం 1840 సంవత్సరంలో స్కాట్లాండ్కి చెందిన ఫ్రీ చర్చ్ మిషన్ ఆఫ్ స్కాట్లాండ్ ఆధ్వర్యంలో కోల్ సకర్మ్యాన్ హై స్కూల్ పేరిట ప్రారంభమైంది. ఆ తర్వాత 1904లో తెలుగు బాప్టిస్ట్ మిషన్ పర్యవేక్షణలోకి వెళ్ళింది. 1840 నుంచి ఇక్కడ విద్యనభ్యసించిన ఎందరో ప్రముఖులు ప్రభుత్వ ఉన్నత పదవులు అలంకరించారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఈ హైస్కూల్లో నెల్లూరుకు చెందిన ప్రముఖులు రావ్ బహదూర్ రేవాల లక్ష్మీనరసారెడ్డి, ఆంధ్ర రాష్ట్ర ద్వితీయ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్రెడ్డి, ప్రముఖ కమెడియన్ తిక్కవరపు రమణారెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అన్సారీ, కవి కోకిల దువ్వూరు రామిరెడ్డి, సంఘ సంస్కర్త వెన్నెలకంటి రాఘవయ్య, మాజీ మంత్రి నారాయణ, విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ లాంటి వారు ఎంతో ఉన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించి ఐఏఎస్, ఐపీఎస్లు చదివి దేశానికి సేవలందించారు.
ఈరోజు సిఎం హై స్కూల్ పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది, పాడుపడిపోయింది. అసలు స్కూల్నే మూసేశారు, రికార్డ్స్ కూడా లేవంట, ఏం లేవు. ఇప్పుడు పాత స్టూడెంట్స్ ఏమైనా రికార్డ్ కావాలన్నా కూడా అసలు లేని పరిస్థితి. చాలా ఘోరంగా తయారైంది సిఎం హై స్కూల్ పరిస్థితి ఇప్పుడు. అందువల్ల అందరూ సేమ్ హై స్కూల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కలిసి దీన్ని మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ స్కూల్ని తెరవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చాలామంది పెద్ద పెద్ద లీడర్స్ ఇక్కడ చదివారు. రేవాల లక్ష్మీ నరసరెడ్డి గారు, బెజవాడ గోపాల్ రెడ్డి గారు, ఇంకా జెడే అన్సారీ గారు, చాలామంది ఇక్కడ చదివారు. అక్కడ ఒక్క 6th క్లాస్లో 4 క్లాసెస్ ఉండేవి, ABCD అని. ఒక్కొక్క క్లాసులో 60 మంది ఉండేవారు. అలాగా 10th దాకా కనీసం 2500 మంది చదువుతున్నారు. అక్కడ చదివిన మగపిల్లలకి అందరికీ ఫుట్బాల్ నేర్పించేవాళ్ళు. ఫుట్బాలే అక్కడ మెయిన్ గేమ్. దాంట్లో చదివి ఎంతోమంది ఫుట్బాల్ ప్లేయర్ అయ్యి నేషనల్స్ ఆడారు. అందులో నా మిత్రుడు సయ్యద్ ఇఫ్తిఖార్ అహ్మద్ జూనియర్ ఇండియా కెప్టెన్ అయ్యాడు. పర్వేజ్ అనే అతను ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేస్తూ రిటైర్ అయ్యాడు. ప్రభాకర్ రావు ఆయన వచ్చేసి నేషనల్ గోల్ కీపర్గా సెలెక్ట్ అయ్యాడు. అతను ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మొన్న రిటైర్డ్ అయ్యాడు. ఇంకా ప్రతాప్ అని మా ఫ్రెండ్స్ అందరూ 53 మంది అందరూ ఫుట్బాల్ ప్లేయర్సే. ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే సిఎం హై స్కూల్ మూతపడిపోయింది. దయచేసి అందరూ ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఆ సిఎం హై స్కూల్ పూర్వ వైభవం తీసుకురావాలని నేను మనవి చేసుకుంటాను. గ్రౌండ్ ఎంత ఉండిందంటే అది క్రిస్టియన్ ప్రాపర్టీ అయిపోయింది. అసలు యాక్చువల్లీ అది ముస్లిం ప్రాపర్టీ, మసీద్ అది మసీద్ 4 ఎకరాల 85 సెంట్లు. అది ముస్లిం ప్రాపర్టీ. వాళ్ళకి 99 ఇయర్స్కి లీజ్ ఇచ్చారు అమెరికన్ బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళకి. వాళ్ళు తీసుకుని 99 ఇయర్స్ అయిపోయింది. అది మళ్ళీ వక్ఫ్ బోర్డు దానికి వచ్చి ఎవరు పోయి వక్ఫ్ బోర్డు కాడ డబ్బులు ఇచ్చి దాన్ని ఆక్యుపై చేసి కోర్టులో ఇది వాద్యం నడుస్తూ ఉంది ఇప్పుడు. గత వైభవ చిహ్నంగా అన్నట్టు ఈ పాఠశాలలో క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించిన విద్యార్థులందరూ దేశానికి సేవలందించారు. ఈ పాఠశాల తీర్చిదిద్దిన విద్యార్థులందరూ విదేశాల్లో స్థిరపడగా మరెందరూ డాక్టర్లుగా, యాక్టర్లుగా, మరెన్నో ప్రభుత్వ సర్వీసుల్లో ఉద్యోగులుగా సేవలందించారు, అందిస్తున్నారు. అయితే తెలుగు బాప్టిస్టు సంఘం అనూహ్యంగా ఇంత ఘన చరిత్ర కలిగిన పాఠశాలను 2012లో మూసివేసింది. ఈ పాఠశాలను తిరిగి తెరవాలని పూర్వ విద్యార్థులందరూ పోరాటం చేసినా ప్రయోజనం లేకపోయింది. వేలాది మందిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన తమ పాఠశాల నేడు అసాంఘిక శక్తులకు ఆలవాలమైందని, తాము ఓనమాలు దిద్దిన తరగతి గదులు గబ్బిలాలకు ఆవాసంగా మారిన తీర్చూస్తే కడుపు తరుక్కుపోతుందని ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ పాఠశాలను తిరిగి ప్రారంభించాలని పూర్వ విద్యార్థులు వేడుకుంటున్నారు. సిఏఎం హై స్కూల్ అంటేనండి కోల్స్ యాక్రమన్ మెమోరియల్ హై స్కూల్ అని అర్థం. కోల్స్ యాక్రమన్ అనే ఆయన ఒక మిషనరీ అందరి దగ్గర పావులా డబ్బుల దగ్గర నుంచి వసూలు కట్టిన మహాసంస్థ అది. ఎంతోమందిని విద్యావంతులు చేసి ఒక దారి చూపించిన స్కూలు సిఏఎం హై స్కూలు. దీని ప్రిస్టేజ్ అంతా ఏంటంటేనండి హై డిసిప్లిను, నెక్స్ట్ ఏంటంటే ఇంగ్లీష్ బాగా చెప్పడము, తర్వాత ఏంటంటే రిలీజియస్ వాల్యూస్ వేయడము ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత. దానికి తోడు ఏంటంటే దీంట్లో ఒక 3 పెద్ద గ్రౌండ్స్ అండి, అతి పెద్ద గ్రౌండ్స్ అంటే నేడు స్టేడియంలు అంత పెద్ద గ్రౌండ్స్ ఈ స్కూల్లో ఉన్నాయండి. ఇది ముందుగా మిషనరీస్ ఆధ్వర్యంలో ఉండింది కాబట్టి ఇంగ్లీష్కి చాలా ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్పిరిచువాలిటీ అనేది పిల్లల్లో చిన్నప్పటి నుంచే అంటే 6th క్లాస్ నుంచే వేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెడ్ హాల్, వైట్ హాల్ అనే 2 హాల్స్ ఉన్నాయి అక్కడ. 6th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు పిల్లలు రెడ్ హాల్లో వెళ్ళాలా. అక్కడ ఏంటంటే మనకు తెలుగులో వాళ్ళు ప్రార్థన చేయడము అవన్నీ నేర్పిస్తారు. 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వాళ్ళు వచ్చి వైట్ హాల్కి వెళ్ళాలా. అక్కడ మనకు ఇంగ్లీష్లో వాళ్ళు ప్రార్థనలు చేసి ఏ విధంగా మనం ప్రతిరోజు దేవునికి కృతజ్ఞత తెలియజేసి మన డైలీ యాక్టివిటీస్లో
ఎంటర్ అవ్వాలా అనేది ముందు నుంచి వాళ్ళు మనకు ఒక స్పిరిచువాలిటీ అనేది చిన్నపిల్లలప్పటి నుంచి వేయడం మొదలు పెడతారండి. అదేవిధంగా సిఏఎం స్కూల్లో అటాచ్డ్ ఒక హాస్టల్ ఉండేది. ఆ హాస్టల్కి కావాల్సిన బియ్యం కానీ కూరగాయలు కానీ రావడానికి ప్రస్తుతం సర్వోదయ స్కూల్ అనేది ఉంది కదండి, సర్వోదయ కాలేజు. అక్కడ పెద్ద పెద్ద పొలాలు ఉండేవి. ఆ పొలాల్లో పండినవి పిల్లలకి తినిపిస్తూ వాళ్ళు ఏంటంటే ఆ పిల్లలకి చదువు చెప్పి ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ బోర్డింగు అవన్నీ ఇచ్చి వాళ్ళని అభివృద్ధిలోకి తెచ్చారు. విజయవాడలోని మహానాడు రోడ్డు నుంచి నిడమనూరు రైల్వే బ్రిడ్జ్ వరకు 6 లైన్ల ఫ్లైఓవర్కి, తూర్పు బైపాస్కి కేంద్ర రోడ్డు జాతీయ రహదారి మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. విజయవాడ ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి మహానాడు రోడ్డు నుంచి నిడమనూరు రైల్వే బ్రిడ్జ్ ఫ్లైఓవర్ పైనే దృష్టి పెట్టానని చెప్పారు. ఇప్పటికే ఫ్లైఓవర్కి సంబంధించి డిపిఆర్ సిద్ధమైందని, అయితే మరోసారి రివైజ్డ్ డిపిఆర్ సమర్పించాల్సి ఉంటుందన్నారు. నెల రోజుల్లోపే సబ్మిట్ చేస్తారని చెప్పారు. 2 నెలల్లో టెండర్కి రాబోతుందని, 2.5 ఏళ్లలో ఫ్లైఓవర్ పూర్తి అవుతుందని తెలిపారు. గత 20 రోజుల నుంచి జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో పలు రాష్ట్ర సమస్యల మీద ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు నితిన్ గడ్కరీ గారిని కలిసిన సమయంలో విజయవాడకి ఎప్పటి నుంచో ట్రాఫిక్ సమస్యగా ఉన్న కొన్ని సమస్యలు వారు ముందుంచడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎంపీలు చాలామంది వెళ్ళి నితిన్ గడ్కరీ గారిని కలవడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా విజయవాడ నగరంలో ఫ్లైఓవర్ మహానాడు రోడ్డు కాడి నుంచి నిడమానూరు రైల్వే ట్రాక్ వరకు ఫ్లైఓవర్ నిర్మించితే ఇవాళే రోజు సమస్యలు అధికంగా ఉన్నాయి. ఆ రోడ్డు ట్రాఫిక్ విపరీతంగా బ్లాక్ అవుతుంది. అక్కడి నుంచి గంట సమయం పడుతుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఆ ఫ్లైఓవర్ శాంక్షన్ చేయమని వినతి పత్రం సమర్పించడం జరిగింది. గెలిచిన రోజు కాడి నుంచి ఈ ఫ్లైఓవర్ గురించే దృష్టి పెట్టడం జరిగింది మేమందరం కూడా. అదేవిధంగా మేము కానీ చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితం ఇవాళ నిన్ననే మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నుంచి మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు 6 లేన్ల ఫ్లైఓవర్ అప్రూవల్ రావడం జరిగింది. అదే కాకుండా తూర్పు బైపాస్ మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి నితిన్ గడ్కరీ గారిని కోరిన విధంగా పార్లమెంటు సమావేశాల సమయంలో కూడా అందరం కోరిన విధంగా మన విజయవాడకి అత్యంత ముఖ్యమైన ఈస్టర్న్ బైపాస్ కూడా వాళ్ళ అప్రూవల్ వచ్చింది. ఈ రెండే కాకుండా రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు కూడా వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. వినుకొండ గుంటూరు రోడ్డు ఇటువంటి ఎన్నో ప్రాజెక్టులు ఇచ్చారు. ముఖ్యంగా విజయవాడ నగరానికి సంబంధించి ఇవాళ 6 లేన్ల ఫ్లైఓవర్ పని ప్రారంభించడానికి సుమారుగా అప్రూవల్ వచ్చింది. ఒక నెల రోజుల్లో ప్రాథమికంగా ఇక్కడ ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు కూర్చుని ఏ విధంగా దివంగత నేత మాజీ సీఎం ఎన్టీఆర్ నీతికి నిజాయితీకి ఆశయాలకు స్ఫూర్తిగా ప్రతిరూపమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ప్రతి ఒక్క పేదవాడి గుండెలో నిలిచిపోయే వ్యక్తి ఎన్టీఆర్ మాత్రమేనని, కిలో బియ్యం 2 రూపాయలకు ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావుకు మాత్రమే చెల్లుతుందన్నారు. గుంటూరులోని మారుతినగర్లో ఎమ్మెల్యేలు నసీర్, మాధవిలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఎన్టీఆర్ ఆశయ స్ఫూర్తితో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో పేద వర్గాలను అభివృద్ధి చేస్తామని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
పేదవాళ్ళకి నిజంగా న్యాయం జరిగే విధంగా తోడ్పడినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఆవిష్కరించుకోవడం అనేది మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి విగ్రహాలు ఆవిష్కరించినప్పుడు ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ అన్నగారు ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని ఆ రోజు స్థాపించారో ఆ ఆశయాలన్నీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి సమయం ఇలాంటివి వచ్చినప్పుడు అదేవిధంగా గుర్తు చేసుకోవడమే కాకుండా వాటిని తూచా తప్పకుండా పాటించడం అనేది మా అందరికి బాధ్యత కూడా. ఈ విధంగా ఇంకొకసారి ప్రజలకు మేము చెప్పేది ఏంటంటే అన్నగారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళటంలో తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని, దానికి తగ్గట్టుగా మీ అందరికీ కూడా మాట ఇస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి వీరయ్య గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇవి నా ఊరు నా వార్తల వివరాలు. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచన మారుస్తుంది.